హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళు సహవాసం సీరియల్లో మనోహరి చిత్ర ఇద్దరు కలిపి బాగీకి కరెంట్ షాక్ కొట్టి తను చనిపోయేలా ప్లాన్ చేస్తారు. కాకపోతే ఇదంతా దూరం నుంచి చూస్తున్న అరుంధతి ఎలా అయినా బాగీని కాపాడాలనుకుంటుంది. మనోహరి బాత్రూంలోని వాటర్ అంతా లీక్ చేసి దాంట్లోని గీజర్ది వైర్ పడేస్తుంది. అప్పుడు బాగీని కింద పని చేసుకుంటుంటే తన పైకి వెళ్ళు అని పంపించేస్తారు. తన అనుకుంటుంది ఏంటి వాటర్ సౌండ్ వస్తుంది అని చెప్పి తీరా చూస్తే తన బాత్రూంలోనే వాటర్ లీక్ అవుతుందని చెప్పి కాలు పెట్టబోతుంది. ఈలోపు అక్కడి నుంచి మనోహరి బయటకు జారుకొని అరుంధతి అస్థికులున్న రూమ్లోకి వెళ్ళి అక్కడున్న నీళ్ళు గురించి పువ్వుల్ని తీసేస్తుంది. ఇక్కడేమో బాగి కాలు పెట్టేయబోతుంది. అప్పుడు అరుంధతి ఆత్మ ఈ లోకం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి తను కనిపించకుండా పోతుంది. ఎంత అరుంధతి బాగిని పిలిచినా సరే బాగికి ఏమీ అనిపించదు. అప్పుడు అర్థమవుతుంది ఏదో జరిగిందని చెప్పి. అప్పుడు తను ఏం చేస్తుందంటే వెళ్ళి చిత్రంలోనే దూరి బాగిని కాపాడుతుంది. బాగి అడుగు పెట్టబోతుంటే ఒక్కసారిగా చిత్ర రూపంలో ఉన్న అరుంధతి వచ్చి తనని వెనక్కి లాగేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు బాగి, చూడలేదా కరెంట్ షాక్ అని చెప్పి చిత్ర అంటుంది. అవును అని చెప్పి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయమని చెప్పి బాగిని కిందకి పంపిస్తుంది. బాగీని చూసిన మనోహరి ఏంటి ఇంకా బాగీ చనిపోలేదు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అనేసరికి నన్ను చిత్ర కాపాడింది అని చెప్తుంది. ఈలోపు అరుంధతి ఆత్మని తీసుకొని గుప్తా గారు పైలోకానికి వెళ్ళిపోతారు.